ముఖ్యమంత్రి గారు కూడా నాకేంటంటే ఫైనల్గా చెప్పదలుచుకుంది, మీరు భూసేకరణ చట్టం చేస్తే పోలీస్ శాఖ వారు కానీ తుపాకులు ఎక్కుపెట్టి ప్రజల మీద పెడితే అలాంటి మూమెంట్ నేనే ప్రత్యేకించి నాకు రైతుకి అన్యాయం దోపిడీ జరుగుతుంటే ముందుండేవాడిని నేను వస్తాను బయట. ఎవరిని అడగను, మా వాళ్ళు ఎవరిని అడగను, మన వాళ్ళు ఎవరిని అడగను. మీరు కూడా అవసరం లేదు, ఫస్ట్ నేను దెబ్బతింటాను కదా. మీరందరూ మీరు బాగుండే, మీరందరూ ఏంటి, నేను మీ అందరి చేత పనిచేయ, మీ అందరి చేత త్యాగాలు చేసిన నేను తెలుగుదేశం పార్టీలో, వైఎస్ఆర్సీపీలో, లేదంటే వేరే పార్టీలో, జనసేన, నేను చేస్తాను పోరాటం, నేను దెబ్బతింటాను. మీరు సుఖంగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి, మీ చదువు, మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి, మీ బిడ్డలను బాగా చూసుకోండి. పోరాటాలు మేము చేస్తాం, మీరు సుఖంగా ఉండాలి కదా మేము పోరాటాలు చేసేది. మీరు సుఖంగా ఉంటే అది మాకు ఆనందం. అంతేగాని మిమ్మల్ని దుఃఖంలో పెట్టి మాకేంటి సుఖం, అది వాళ్ళకు ఉంటుంది. పవన్ కళ్యాణ్కి లేదా సుఖం, జనసేనకు ఉండదు సుఖం. మీరు సంతోషంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలని మేము త్యాగాలు చేస్తాం. నేను దెబ్బలు తింటా, భూములు దోపిడీ ఆగాలని నేను వెళ్తాను ముందుకి. అందుకే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను, మీరు కనుక భూసేకరణ చట్టాన్ని విచక్షణ రహితంగా అమలు చేస్తే మటుకు దాన్ని చాలా బలంగా ఎదుర్కొంటాం. ఎలాంటి బలంగా ఎదుర్కొంటామంటే, మీరు 1,00,000 మంది పోలీసులను పెట్టండి, 1000 తూటాలను కాల్పించండి, నేను ఎదురెళ్తాను. నాకు అంత పిచ్చి, నాకు బాధ, వేదన, కోపం. SCZలు వచ్చినాయి ఇప్పటికీ భూములకి. ఇప్పటికీ మన కాకినాడ SCZ ఉంది, 5,000 ఎకరాలు. ఎవరికి అమ్మిపాడు దొబ్బారు, అందరూ అమ్మిపాడు దొబ్బారని తప్పుగా అనుకోకుండా, అదొక భాష, లాక్కు దొబ్బారు అన్నాం, అది కరెక్ట్. ఇది రాయలసీమలో తీసేసుకున్నారని అర్థం ఉందండి. రాయలసీమ భాషలో మనకి యాసలో దొబ్బేశారంటే తీసేసుకున్నారు, లాగేసుకున్నారు, దొంగతనం చేశారు. నాది